ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద వారమునకొకసారి సప్త సోపాన సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ సందేశము బైబిల్ విద్యార్థులకు, దైవ సేవకులకు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశగల విశ్వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందేశము మీకు నచ్చితే మీకు తెలిసిన బైబిల్ విద్యార్థులకు లేదా దేవుని సేవకులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మొదటి సందేశంలోనికి వెళ్దాం. అక్షయమైనది. అక్షయ అనే పదం సంస్కృతం నుండి వచ్చినది. అక్షయమైనది అనగా క్షయము కానిది లేదా నాశనము కానిది అని అర్థం. ఈ లోకములో మనము చూసేవన్నీ క్షయమైనవే. క్షయమైపోయే ఈ లోకములో అక్షయమైనవి ఏమిటో ఈ సందేశంలో మనం తెలుసుకుందాం. మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షయమైన దేవుడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో మన దేవుణ్ణి అక్షయుడైన దేవునిగా కీర్తిస్తాడు. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. మన దేవుడు అక్షయుడు గనుక క్షయమైపోయే మనుష్యులతో గాని, జంతువులతో గాని, విగ్రహములతో గాని సరి సమానము చేసి ఆరాధించకూడదు. అలా ఆరాధిస్తే ఆయన మనలను అపవిత్రతకు అప్పగిస్తాడని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలలో చూస్తాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. రెండవదిగా ఆయన వాక్యము అక్షయమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవుని వాక్యము అక్షయమైనది. ఆకాశము భూమియు గతించిన నా మాటలు గతించవని దేవుడు తన వాక్యము యొక్క అక్షయతను గురించి తెలియచేశాడు. గనుక అక్షయమైన ఆ వాక్యమును వినుట ద్వారా మనలో అక్షయత కలుగుతుంది. ఈ విషయాన్నే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో తెలియచేస్తాడు. 1వ అధ్యాయము 10వ వచనం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రియులారా, క్షయమైపోయే మనము అక్షయమైన దేవుని వాక్యము ద్వారా అక్షయతను పొందుకుంటాం, అనగా ఆత్మరక్షణను పొందుకుంటాం. ఆ సువార్త అక్షయతను కలిగిస్తుంది. మూడవదిగా క్రీస్తు రక్తము అక్షయమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, అంటే క్షయమైపోయే వస్తువులు వెండి బంగారము, వాటి చేత మనము విమోచింపబడలేదట. మరి దేని చేత విమోచింపబడ్డాం? 19వ వచనం. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. ఇక్కడ క్రీస్తు రక్తము అక్షయమైనదిగా అపోస్తలుడైన పేతురు తెలియచేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము అక్షయమైన రక్తము చేత విమోచించబడి, కడగబడి, శుద్ధి చేయబడిన వారము. ఇక నాలుగవదిగా దేవుడు రక్షించబడిన మనకు ఇచ్చే అలంకారము అక్షయ అలంకారము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము చూడండి. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ప్రియులారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము అక్షయమైన అలంకారముగా సాధుత్వము, మృదుత్వము మనము ధరించుకోవాలి. అదే క్రీస్తుకు తగిన అలంకారము, క్రీస్తుకు ఇష్టమైన అలంకారం. ఐదవదిగా పునరుద్ధాన శరీరము అక్షయమైనది. ఈ అక్షయమైన శరీరాన్ని మనము పునరుద్ధాన సమయమందు లేదా క్రీస్తు రాకడ సమయమందు పొందుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53, 54 వచనాలు చూడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ అనుభవమే పునరుద్ధాన అనుభవం. అపోస్తలుడైన పౌలు ఈ అనుభవం కోసమే సమస్తమును పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాడు.
మనము చనిపోయిన తరువాత మనము దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు అక్షయ శరీరాన్ని పొందుకోవాలి. ఆ అక్షయమైన శరీరములతో ఆయన రాజ్యములో మనముంటాం. ఆ అక్షయమైన శరీరాలను ఇచ్చేది మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆరవదిగా, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము అక్షయమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రియులారా, పునరుద్ధానము తరువాత ఆయన అక్షయమైన స్వాస్థ్యమును మనకిస్తాడు. ఈ లోకములో మనము సంపాదించినది క్షయమైపోతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానానును స్వాస్థ్యముగా పొందుకున్నారు. కానీ యాకోబు కాలములో వారు ఆ స్వాస్థ్యమును విడిచిపెట్టి ఐగుప్తునకు వెళ్ళిపోయారు. ఆ తరువాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు మరలా ఆ స్వాస్థ్యమును సంపాదించుకున్నారు. అయితే కొద్ది సంవత్సరాలకి మరలా వారు బబులోనుకు చెరలోనికి వెళ్ళి వారు ఆ స్వాస్థ్యాన్ని వదిలేశారు. ఈ లోకములో మనము పొందినది, సంపాదించినది ఏదైనా క్షయమైపోయేదే. దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము అక్షయమైనది. చివరిగా, అనగా ఏడవదిగా, మనము దేవునితో పరిపాలన చేయునప్పుడు మనము ఆయన వలె ఉంటాము గనుక ఆయన మనకు అక్షయ కిరీటములను ధరింపచేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములో ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. సాధారణంగా ఈ లోకములో గెలుపొందిన వారికి కిరీటములు ఇస్తారు. అలాగే పరిపాలన చేయు రాజులు కిరీటములను ధరిస్తారు. మనం యేసుక్రీస్తుతో పరిపాలన చేయున్నప్పుడు ఆయన మనకు అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. ఈ లోకములో మిస్ ఇండియాగా లేక మిస్ వరల్డ్ గా గెలుపొందిన వారికి కిరీటాలు ఇస్తారు. 1 సంవత్సరం తర్వాత మరొకరు గెలుస్తారు. వీరు పొందిన కిరీటము వీరికి ఉండదు. అయితే మనము క్రీస్తుతో ఏలుబడి చేసినప్పుడు ఆయన మనకిచ్చే కిరీటము అక్షయమైనది, అనగా క్షయము కానిది, శాశ్వతమైనది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, మీరు అక్షయ కిరీటాన్ని పొందుకోవడానికి అర్హులేనా? అక్షయమైన వాక్యము ద్వారా మీరు తిరిగి జన్మించారా? అక్షయమైన రక్తము ద్వారా మీరు కడగబడి మీ పాపముల నుండి విమోచించబడ్డారా? లేకపోతే మీరు ఆ అక్షయ స్వాస్థ్యమును, అక్షయ కిరీటాన్ని పొందుకోలేరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. క్షయమైపోయే లోకములో అక్షయమైనవి ఏమిటో మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు మాకు అనుగ్రహించే అక్షయ కిరీటమును పొందుకునే అర్హత కలిగిన వారుగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.